హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మా వ్లాగ్స్. సో రాగానే ఆల్రెడీ 2 స్విగ్గీ ఆర్డర్లు వచ్చినాయి. ఆల్రెడీ ఒక రెడీ చేసి ఇమ్మన్నారు, ఇంకోటి రెడీ అవుతుంది. సో మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ తాగటం. ఓకే ఓకే మళ్ళీ రావట్లే. ఈ పార్సల్స్ అయిపోయినాయండి. ఇక్కడ ఇంకోటి రెడీ అవుతుంది. ఏంటి సార్? 1309. థ్యాంక్ యూ. సో ఇక ఇది పెద్ద ఆర్డర్ ఉంది. సో ఈయన మా పుష్ప షెఫ్ అండి. హ్యాండ్ ఎప్పుడు అలాగే ఉంటుంది ఎందుకంటే ఫోన్ పెట్టుకున్నాను. గురుగారు బ్లింకిట్ వచ్చింది, పెరగండి. ఏ అంత సీరియస్గా ఉన్నావు ఈరోజు? ఏ అంత సీరియస్గా ఉన్నావు ఈరోజు? చాలా సీరియస్గా ఉన్నావు. ఏమైంది? చెప్పు, ఏమైంది? నైట్ పడాల్సింది పడలేదా అండి? చెప్పు, నైట్ పడాల్సింది పడలేదా? బాడీ పెయిన్స్ వస్తున్నాయి కదా. ఈరోజు ట్యాక్స్ కట్టే, మరి ఈరోజు ట్యాక్స్ కడితే సరిపోతుంది. కాదు, బయట ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. ఏంది పరిస్థితి? ఏదది? రేకుల షెడ్. వీళ్ళు కూడా ఉండరు కదా అప్పుడు. మంచి ఐడియానే. మీ సార్కి చెప్పేది, పెద్ద సార్కి. ఈరోజు చేద్దాం, పక్కగా వెళ్దాం 12ంటికి. ఎందుకు సీరియస్గా ఉన్నావు ఉదయం నుంచి అలా మొవ పెట్టుకుని? నువ్వు నవ్వుతేనే బాగుంటావు. సో 11 అవుతుంది, బట్ జనాలు బాగానే ఉన్నారు. ఇక్కడ అంతా బయట ఫుల్గా ఉన్నారు, లోపల కూడా ఫుల్ అయింది ఆల్మోస్ట్. సో వీక్ డేస్లో మధ్యాహ్నం 11 ఆ టైంకి ఇంతమంది ఉండరు జనరల్గా, బట్ ఈరోజు కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చారు. సో ఎండ కొంచెం ఎక్కువ ఉంది, దానికోసం ఎక్కడైనా బయట కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఏమైనా షేడ్స్ లాంటిది ఏదైనా అరేంజ్ చేద్దామని ఉంది, బట్ ఆ పర్సన్ వచ్చి చేయట్లేదు. అందుకనే ఏంది 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 చెప్పండి ఏంటి? మీరే మాట్లాడుకుంటారు, మాకు కూడా లోపల ఉన్న తీస్తూ ఉండాలి కదా. చెప్పండి. మీరే ఆ బ్లాగ్స్ మొత్తం మీరే ఎక్కువ కనపడుతుంది. అరే మీరు మాట్లాడితే మీ వాయిస్ ఏ వినపడట్లేదు. 100 సార్లు చెప్పింది, గట్టిగా మాట్లాడు. ఏంటి? నేను ఎట్లా మా వీడియోలు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ముగ్గురు ఉన్నా మరి, మా ముగ్గురు ఉండలేమో మరి. నువ్వు ఇప్పుడు వరకు వీడియో చూసావా? ఒక్క వీడియో అయినా చూసావు నీ మొబైల్లో? చూశాను. స్మార్ట్ ఫోన్ ఎందుకు నీకు? చూసినా. ఎన్ని చూసినావు? నైట్ చూసాను. నైట్? ఈరోజు మరి? ఈరోజు చూస్తా. ఇప్పుడు ఏడా ఇప్పుడు టైం లేదు. అబ్బా, అదే ఏంటి మీ గొడవ ఏంటి? మరి అక్కడ పని చేస్తున్నారు కదా, ఆవిడ పని చేస్తుంది కదా. వాటర్తో అక్కడ పని ఉంది, నువ్వు చూసుకోవాలి కదా. వాటర్ రైస్ కడుగుతున్నారు కదా. ఇంకోటి ఉంది కదా అక్కడ, బయట ఉంది కదా, అక్కడ కడగచ్చు. రైస్ ఇక్కడే పెట్టాలి కదా. ఇక్కడ చేయి అక్కడ కడుక్కోవచ్చు, రైస్ అక్కడ కడుక్కొని మళ్ళీ ఇక్కడ ఎగకాలొద్దు. ఆపరా పాపి, ఆపో ఆపే సోదాపే. ఏమైంది? రైస్ పెట్టింది, కట్టుగా స్విచ్ చేయలే, చూస్తున్నది. స్విచ్ చేయలేదా? ఎంతసేపు అయింది? ఇప్పుడు కన్నమైపోతుండే. సో 12 అయిపోయింది, ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోయింది, కానీ ఇంకా క్లోజ్ చేయలేదు. అంటే క్లోజ్ చేసే షాప్ కానీ నేను కూర్చొని ఉన్నా, ఎందుకంటే కృష్ణ ఏదో చేస్తున్నాడు, చాలా దారుణమైన పని చేస్తున్నాడు. అంటే ఏదో డిష్ చేస్తున్నాడు, స్మెల్ వస్తుంది, తినేసి వెళ్ళమన్నాడు. మధ్యాహ్నం నేను ఒక ఆడిషన్కి వెళ్ళాలి యాక్చువల్గా. సో ఆ ఆడిషన్ కోసం కూర్చొని ఉన్నాను, తినేసి బయలుదేరుతాను అనమాట ఆడిషన్.
ఏదో గీ రైసా? నేను చేస్తాను, మీరు తినాలి అంతే. అంతేనా? గీ, ఆయిల్, స్మెల్ చాలా బాగుంది. డాల్డా ఇవన్నీ నో. స్మెల్ చాలా బాగుంది. ఉంటుందా? ఏం శైలు, డ్యూటీ ఉన్నప్పుడు వేసుకోవచ్చు తల మీద, ఇప్పుడు డ్యూటీ అయిపోయింది అయినా సరే వేసుకొని ఉన్నా. ఏంది ఇది మాకు? ఏంటది? అయ్యా బాబోయ్. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద, దీనికి పేరేమైనా ఉన్నదా సార్? కరివేపాకు రైస్. కరివేపాకు రైస్. ఓ మై గాడ్, ఇట్ స్మెల్స్ సో గుడ్. ఇక భోజనం తిన్న తర్వాత వెళ్తున్నాను ఆడిషన్కి. చూద్దాం ఆడిషన్లో ఏమి ఇస్తారో. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆయన దగ్గర సినిమా చేస్తే అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి మరీ కాల్ చేసి పిలిచాడు. ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఇది అది అని. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అయినా సరే వెళ్తున్నా ఆడిషన్కి. చూద్దాం ఏముందని. సో ఆడిషన్ అయిపోయిందండి. ఆడిషన్ అయితే చాలా బాగా జరిగింది. అంటే ఇప్పుడు బాగానే జరుగుతుంది, మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. బట్ మనకి బ్రేక్ వచ్చేది కౌంట్ అవుతుంది అనమాట. సో నార్మల్గానే వెళ్ళే, నాకు చెప్పే కదా, మనోడు చాలా పుష్ చేసాడు, చాలాసార్లు కాల్ చేసి రమ్మంటే వెళ్ళా అనమాట. సో ఇంతకు ముందు ఒక సినిమా చేశాను ఆయనతో, ఎవరైతే పిలిచారు నన్ను, గుహన్ అని, ఆ గుడ్ గాయ్. సో ఆ సినిమాలో మెయిన్ విలన్గా చేశాను అనమాట. సో అది ఆయనకి నచ్చి థియేటర్ ఆర్టిస్ట్ అని భావించి ఆయన ఏదైతే వేరే సినిమాకి చేస్తున్నారో దానికి పిలిచారనమాట. నేను బిజీగా ఉన్నాను, ఇది అది అన్నా సరే, లేదన్నా రా ఒకసారి రా అని చెప్తే వెళ్ళాను అనమాట. సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆడిషన్ అయితే ఇచ్చాను. సో రెస్ట్ మన చేతిలో ఉంది. వాళ్ళు పిలిస్తే ఓకే, పిలవకపోయినా ఓకే, ఎందుకంటే అలవాటు అయిపోయింది అవన్నీ మనకి సినిమా ఇండస్ట్రీలో. రోజు అవుతుంది 6. లేట్ తెప్పించడం ఏంటి? టైం ప్రకారం తాగునేమో కొద్దిగా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. టైం దాటిపోయినా కూడా తాగాలంటే చాలా కష్టం. మైండ్ ఫ్రెష్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఫ్రెష్ ఉండడానికి ఫస్ట్ మైండ్ కావాలి. రోజు వస్తున్నాను, అక్కడ ఎవడో ఏదో పెడతాడు. నా కారు ఎక్కడ పెట్టుకోవాలి? రోడ్డు మీద పెట్టాను చూడు. నేను ఏం చేస్తున్నాను? మంజాగా అని చెప్పొచ్చు కదా. మంజాగా అని చెప్పొచ్చు. అంతేనంటావు? అది ఓకే. నాదేది? నేను చెప్పే కదా 2. పార్సల్ వెళ్తా, టైం ఉంది. బో నాకు ఆకలి వేస్తుంది. యా, మసాలా కూడా సూపర్ ఉంటుంది. అందుకే ఎప్పుడు వేసినా సరే నాకు కూడా 2 ఏమంటా, చాలా బాగుంటుంది. ఇంట్లో చేసినట్టు ఉంటుంది. పాడు, పాట పాడేవు కదా, పాట. ఇదిగో ఇక్కడ మసాలా దోశ నేను తింటున్నాను, ఇంకా 2 మసాలా దోశ లోపల ఉన్నాయి, వాళ్ళు తింటారు. ఇక్కడ ఆర్డర్ వచ్చింది ఏంటి? మసాలా వడ. నేను మనోడికి ఇచ్చాను స్లిప్, కానీ మనోడు చెప్పలేదు. చెప్పు, పాట పాడు. కాన్ఫిడెన్స్ ఎక్కువ అవ్వకూడదు అప్పుడు. కాన్ఫిడెన్స్ కూడా బాగా ఎక్కువ, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఇప్పుడు నేను తింటున్నా అంటే వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నాను. వేస్టేజ్ అవ్వట్లేదు కదా అని. ఇప్పుడు వేస్ట్ అయింది కాబట్టి తింటున్నా, వేస్ట్ అయిపోద్ది అని తింటున్నా. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ కృష్ణ. బాయ్. రేపు ఎన్నింటికి? నేను 7:30 7. బాయ్. 7:30కి వచ్చేస్తా, ఓకేనా? బాయ్. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. రాహుల్లో ఇంత మార్పు నేను ఒక రోజులో చూడలేకపోతున్నాను. మొత్తం అంతా జగన్ పెట్టుకుని కూర్చున్నాడు.
సో రాగానే ఫస్ట్ నేను భయపడ్డాను. ఇది పడుకుని పోయాడా ఏంటి నాకు అర్థం లేదు. చీకట్లో అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడే అలా అక్కడ కూర్చొని గేమ్ మీద ఆడుకుంటున్నాడు. సో చూడగానే భయపడ్డారు. మరీ ఇంత దారుణమైన మార్పు అవసరం లేదురా, ఒక లైట్ ఇచ్చిన. సో అదే అండి ఈరోజు అంతా కొంచెం ఈవినింగ్ అయితే బాగా డల్గా ఉంది. మార్నింగ్ బాగానే అయింది, స్విగ్గీ బాగా అయింది, జొమాటో కొంచెం పికప్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంకా 3-4 డేస్లో మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మురళి మానేశాడు. మురళి సడన్గా రావడం మానేశాడు. ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడు, ఫ్యామిలీలో వెళ్ళాడు. మళ్ళీ వస్తాను అంటే ఇంకా రావట్లేదు మనోడు. సో అందుకే ఇద్దరే ఉన్నారు. మొత్తం ప్రెజర్ వాళ్ళ మీదే పడుతుంది. అదే ఆలోచిస్తున్నాం ఏంటా అనేది. 13th నుంచి మళ్ళీ నేను కూడా వైజాగ్ వెళ్తున్నాను. మా బామ్మర్ది మ్యారేజ్ ఒకటి ఉంది. సో అదే పీపుల్ మేనేజ్మెంట్ అలా అని, అంటే ఆ టైంకి ఎవరు ఉంటారు, ఎవరు అవైలబుల్గా ఉంటారో తెలియదు. చేతికి కూడా చాలా వర్క్లు ఉన్నాయి. సో అదే ఇంకా ఆ కష్టాలన్నీ వస్తున్నాయి, చూద్దాం. బట్ ఓకే, బిజినెస్ పరంగా అయితే ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్. బట్ ఇంకా ఇంకా బీభత్సంగా పెరగాలి, పెరిగితే కానీ మనకి అవ్వదు. సో అదండి ఈరోజు జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.